అహ్మదాబాద్, లండన్ విమాన దుర్ఘటనపై అనేక మంది తమవైన థియరీలు ప్రతిపాదించారు. చాలా మంది దీన్ని ఒక సాంకేతిక తప్పిదమంటూ కొట్టివేస్తారు. అయితే ఇందులో కుట్ర కొన ఉండే అవకాశాలు లేకపోలేదన్న థియరీ కూడా తెర మీదకు వచ్చింది. వైమానిక రంగ నిపుణులు వినయ్ ఝా కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్, లండన్ విమాన దుర్ఘటనకు సంబంధించి ఒక ముఖ్యమైన పాయింట్ ఉంది. విమానం నేలకు 625 అడుగుల ఎత్తున ఎగురుతున్నప్పుడు ప్రమాదానికి గురైంది. అయితే విమానంలోని 2 ఇంజన్లు పనిచేయకపోవడం ప్రమాదానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు. అయితే విమానాన్ని పక్షి ఢీకొనడం అంటూ జరగలేదు. అంతేకాదు, విమానం బయలుదేరిన దాదాపు 30 సెకండ్లలోనే 625 అడుగుల ఎత్తుకు చేరుకుంది. అయితే లండన్ దూరాన ఉంటుంది కాబట్టి 1,26,000 లీటర్ల ఇంధనం విమానంలో రెడీగా ఉంది. ఇక్కడ ఒక విషయం గమనించాలి. లండన్ అంటే అహ్మదాబాద్కు దూరాన ఉంటుంది. దీంతో విమానాన్ని అన్ని కోణాల్లో సంపూర్ణంగా చెక్ చేయాల్సి ఉంటుంది. అయితే విమానం బయలుదేరడానికి ముందు ఫ్యూయల్ చెకింగ్ అనేది చాలా ముఖ్యం. ఫ్యూయల్ చెకింగ్ పూర్తిగా విమానాశ్రయంలోనే గ్రౌండ్ సిబ్బంది బాధ్యత. అయితే కీలకమైన ఫ్యూయల్ వాల్వ్స్ తిప్పడంతో పొరపాటు జరిగిందన్న సమాచారం కూడా అందుతోంది. ఏ విమానంలోనైనా ఫ్యూయల్ వాల్వ్స్ అనేది అత్యంత కీలకమైన ఉపకరణం. వాల్వ్స్ చెకింగ్ అనేది భద్రతా పరంగా ఎంతో కీలకమైనది. ఇంత కీలకమైన అంశంపై గ్రౌండ్ సిబ్బంది ఎలా నిర్లక్ష్యం వహించారన్నది ఇప్పటి వరకు సమాధానం లేని ప్రశ్నగా మారింది. అయితే ఫ్యూయల్ వాల్వ్స్ మూసివేసి ఉన్నా విమానం కొంతవరకు గాల్లో ప్రయాణించగలదు. అప్పుడు రెసిడ్యుయల్ ఇంధనాన్ని ఆధారంగా చేసుకుని విమానం ప్రయాణిస్తుంది. అయితే రెసిడ్యుయల్ ఇంధనానికి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. గాల్లో కేవలం 625 అడుగుల ఎత్తు వరకు మాత్రమే విమానం ప్రయాణించగలదు. ఆ తర్వాత విమానంలోని 2 ఇంజన్లు వాటంతటా అవే షట్ డౌన్ అవుతాయి. అంతిమంగా విమానం నేలకూలుతుంది. అహ్మదాబాద్, లండన్ విమాన ప్రమాదంలో సరిగ్గా అదే జరిగింది. విమానం 625 అడుగుల ఎత్తుకు చేరుకున్నాక నేల కూలింది. ఈ మొత్తం ఎపిసోడ్ను గమనిస్తే కీలకమైన ప్రీ డిపార్చర్ టెక్నికల్ క్లియరెన్స్లో లోపాలు తలెత్తాయని అనుమానాలు వస్తున్నాయి. మొత్తం మీద అహ్మదాబాద్, లండన్ విమాన ప్రమాదం వెనుక కుట్ర కోణం ఉందన్న అనుమానాలు బలంగా వస్తున్నాయి. ఈ దుర్ఘటనపై కుట్ర కోణంలో సమగ్ర దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉందని వైమానిక రంగ నిపుణుడు వినయ్ ఝా పేర్కొన్నారు.